కనుక మా రైతులను పూర్తిగా ఖతం చేయడానికి ఇది ఇన్సెంటివ్స్ పోయినాయి, దానా పోయింది, గొర్రెలు ఆవులకు గేదెలకు ఇచ్చేటువంటి సబ్సిడీ పోయింది, ఇచ్చిన పాలను కూడా ఖతం చేయమని చెప్తా ఉన్నారు. మరి గద్వాలలో కూడా ఒక కర్మాగారం ఉంది, అది వినియోగం లేదు, పాలది మూసేసిండ్రు. గద్వాల మా జిల్లాలో హైయెస్ట్ 50% పాలు సప్లై అయ్యేది. మా ఇబ్నాలో కూడా అంతంతనే ఉంది. ఇక ఫీడ్ ఫ్యాక్టరీ బంద్ అయిపోయింది. ఇక మొత్తానికి మొత్తం క్లోజ్ చేసి కుట్ర ఇదంతా కూడా. మొత్తానికి మొత్తం ఏంటంటే ఇక తెలంగాణ డైరీని క్లోజ్ చేయాలి, ఆంధ్ర డైరీని ప్రోత్సహించాలి, ఇతర రాష్ట్రాలను తీసుకొని పోవాలి. మళ్ళీ ఇక్కడ ఉన్న రైతులందరూ కూడా గంపపార పట్టుకొని బొంబాయికో దుబాయ్కో పోవాలి. అది ప్లాన్. ఇప్పటికైనా నేను చెప్పేదానిలో ఒక విమర్శ కాదు, వాస్తవాలు. మన బతుకుదేరు తెలంగాణ. మేమంతా కొట్లాడి జైళ్ళ పాలై 10 ఏళ్ళు కొట్లాడి తెలంగాణ తెచ్చుకొని ఎన్నో జీవితాలు నాశనం అయిపోయి ఇలా గిట్లా రైతులు నాశనం కానికనో పాడి పరిశ్రమ క్లోజ్ చేయడానికో కాదు, అందరూ బాగుపడడానికి. దాని మీద దృష్టి పెట్టి పాడి రైతులను కాపాడాలని చెప్పని నేను మనస్ఫూర్తిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. లేదంటే త్వరలోనే 15 రోజులలో వీళ్ళ బిల్లులు చెల్లించకుంటే 15 రోజులలో పాడి రైతుల బిల్లులు మీరు ఇచ్చే దాన ధర్మం కాదు. మా వాళ్ళు కష్టపడి మీకు పాలు వస్తే మీరు రోజు అమ్ముకొని డబ్బులు జమ చేసుకున్నారు, ఆ పైసలు ఇవ్వకుండా మీరు ఇబ్బంది పెడతా ఉన్నారు. తెలంగాణ డైరీ ఎప్పటికీ బంద్ కాదు. తెలంగాణ డైరీ పెంచాలి, ప్రొడక్షన్ పెంచాలి. 15 రోజుల్లో 10 రోజులలో బిల్లులు చెల్లించాలి. లేనట్లయితే ఖచ్చితంగా పెద్ద ఎత్తున మొత్తం 33 జిల్లాల ఉన్నటువంటి పాడి రైతులతో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహిస్తాం, పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తాం. మాకు కూడా ఆవులు ఉన్నాయి భయ్, నేను కూడా రైతునే. చిన్నప్పటి నుంచి మాకు బర్రెలు రేటువి, చిన్నప్పటి నుంచి కూడా మాకు భూమి వ్యవసాయము, చిన్నకారు వ్యవసాయము ప్లస్ పాడి రైతులమే మేము చిన్నప్పటి నుంచి కూడా. ఇప్పుడు కూడా ఆవులు ఉన్నాయి, నేను కూడా రైతునే, పాడి రైతునే. నేను ఒక రైతుగా మాట్లాడుతూ ఉన్నా, ఒక పాడి రైతుగా, రైతుల కష్టాలు తెలిసిన వ్యక్తిగా, తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ వెంబడి 14 సంవత్సరాలు తిరిగిన వ్యక్తిగా, సర్వం తెలంగాణ గురించి అంకితం అని చెప్పి పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రంలో మరి భాగస్వామిగా ఉండి మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిగా ఇవాళ ఒక రైతుగా, పాడి రైతుగా నేను మాట్లాడుతూ ఉన్నా. మా ఆవేదన అర్థం చేసుకోవాలి, లేదంటే ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం మేము రైతులందరం కూడా చేస్తామని చెప్పి ఒక రైతుగా నేను ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నా, హెచ్చరిస్తా ఉన్నా కూడా. రెండు, తెలంగాణ పాలను క్లోజ్ చేయడం అంటే ఉత్పత్తి ఉన్నా కూడా ఈ తెలంగాణ డైరీని క్లోజ్ చేయాలని, ఇంకా పూర్తి స్థాయిలో విచ్చలవిడిగా కల్తీ చేసుకోవచ్చు. ఇది ప్యూర్ పాలు, డిఫరెన్స్ ఉంటాయి. 30 లక్షల లీటర్ల పాలు రోజుకు అవసరం ఉంటే ఎవరైనా ప్రొడక్షన్ పెంచమంటారు కానీ తగ్గమంటారంటే దాని అంతర్యమేందో మీరు ఆలోచన చేసుకోండి. మిగిలిపోతున్నాయి తక్కువ ఏంటంటే అర్థం ఉంది, కానీ నువ్వు ఖర్చు ఎక్కువ ఉంది, వాడకం ఎక్కువ ఉంది, ప్రొడక్షన్ తక్కువ ఉంది, పెంచమంటారు ఎవరైనా క్లోజ్ చేస్తారా? బట్టలకు పెద్ద గిరాకీ ఎవరైనా క్లోజ్ చేయమంటారా? ఉన్న బట్టర్ని గోడౌన్లో పెడతారా? విజయ నెయ్యిని గోడౌన్లో పెడతారా? చెప్పండి. బట్టర్ను, పౌడర్ను, గీ గోడౌన్లో పెట్టి ములుగా పెడతాడు. బయట సుల్తాన్ బజార్ కాడ రోడ్ల మీద పెడితే అందుకపోతారు. ఎక్కడైనా మార్కెటింగ్ చేసే వ్యక్తే లేరంతే. దీన్ని క్లోజ్ చేయాలంతే, ఇంకా నష్టాల్లో ఉంది అని క్లోజ్ చేయాలి. క్లోజ్ చేస్తే ఇక అందరికీ లాభమే, హెరిటేజ్కి లాభమే,
మిగతా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేటువంటివి అందరికీ లాభమే, టోటల్గా అందరికీ లాభమే. టీవీలో మీలాంటి టీవీలలోనే మాకు చూపించేది యూరియాతో తయారు చేస్తారు, దాంతో తయారు చేస్తారు అని మీరే చూపించేది అన్నమాట. ఇప్పుడు టీవీ ఛానల్, ఇలాంటి టీవీ ఛానల్ ఏం చేసేదంటే యూరియాతో ఇట్లా పాలు తయారు చేసిండ్రు, వేరే పౌడర్తో పాలు తయారు చేసిండ్రు అని చెప్పి ప్రత్యక్షంగా మీరే చూస్తే మీ ద్వారానే ప్రపంచం మొత్తం చూసింది. ఇప్పుడు అన్ని షాంపులు తీపియండి, మీరు పాల షాంపులు మొత్తం మూకుమ్మడిగా దండమని టోటల్గా షాంపులు తీపియండి పాలవి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేటువంటివి. ప్లస్ సపోజ్ ఒక రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి పాలు వస్తున్నాయి, మరి ఆంధ్రప్రదేశ్లో ఉత్పత్తి కన్నా ఎక్కువ ప్రొడక్షన్ ఉందా అడగండి. ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పుడు ఈడనే 50 లక్షల లీటర్లు అవసరం అంటే ఆడ 75 లక్షల లీటర్లు అవసరం రోజుకు. ఆడ 1 లక్ష లీటర్ల ప్రొడక్షన్ ఉందా? ఒకవేళ ఆడ 1 లక్ష లీటర్ల ప్రొడక్షన్ ఉంటే అక్కడ నుంచి 25 లక్షలు ఇక్కడ రావాలా? మళ్ళీ అక్కడ ప్రొడక్షన్ వదిలిపెట్టి ఇక్కడ వచ్చి ఎందుకు అమ్ముతారు? అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? గాలిలో తయారు చేసింది కాదు కదా ఇది. మీరే ఆఫీసర్లు